సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ఒక దారుణ హత్య, ఒక మధ్యతరగతి కళ, ఒక తల్లి ఆశ, ఒక తండ్రి భరోసా విజయవాడ నడిబొడ్డిన రక్తం ఒడుతూ కుప్పకూలిపోయాయి. ఆయేషా మీరా ఈ పేరు వింటే ఇప్పటికీ ఒక సంచలనం, ఒక ఆవేదన, ఒక తీరని ప్రశ్న. దశాబ్దన్నర కాలం గడిచిపోయింది. ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారారు, చివరకు దర్యాప్తు సంస్థలు కూడా మారాయి. కానీ ఆయేషా తల్లిదండ్రుల కళ్ళల్లోని కన్నీరు మాత్రం ఆరలేదు. ఎందుకు? ఎందుకంటే సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న ఇప్పటికీ గాలిలో వేలాడుతూనే ఉంది. అసలు ఆయేషాను చంపింది ఎవరు? అది 2007వ సంవత్సరం, విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం. క్రిస్మస్ సెలవుల సందడి ముగిసి కొత్త సంవత్సరం కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయం. తెనాలికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో తమ గారాల పట్టి ఆయేషా మీరాను ఫార్మసీ చదివించడానికి విజయవాడ పంపారు. ఆయేషా అంటే ఆ ఇంటికి ప్రాణం. తండ్రి ఇక్బాల్ బాషా, తల్లి సంషద్ బేగం. తమ కూతురు రేపు పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకురాలై తమ కష్టాలని తీరుస్తుందని ఆశపడ్డారు. కానీ విధి ఎంత క్రూరమైందో ఆ రాత్రి ఎవరూ ఊహించలేదు. డిసెంబర్ 27 తెల్లవారుజామున హాస్టల్ గదులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక ఘోరం జరిగిపోయింది. తెల్లవారేసరికి ఆయేషా మృతదేహం హాస్టల్ బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉంది. అతి కిరాతకంగా ఆమెపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశారు. కేవలం 19 ఏళ్ల వయసు, ఎన్నో కలలున్న కళ్ళు ఆ రాత్రి మూతపడిపోయాయి. ఒక ఆడపిల్ల ఆక్రందన ఆ 4 గోడల మధ్య కలిసిపోయింది. ఆయేషా చనిపోయిన తీరు చూసి రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఆయేషా చనిపోయిన తీరు చూసి రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఆ హాస్టల్ గోడల మీద నిందితులు రాసినట్లుగా భావిస్తున్న కొన్ని రాతలు, పోలీసుల దర్యాప్తు, రాజకీయ నాయకుల పేర్లు వినిపించడం అంతా ఒక గందరగోళం. అసలు దోషులెవరో బయటకు వస్తారని అంతా భావించారు. కానీ ఆయేషా తల్లిదండ్రులకు ఎదురైంది మాత్రం తీరని అన్యాయం. తమ కూతురి మృతదేహం చూసి ఆ తల్లి సంషద్ బేగం పెట్టిన ఆర్తనాదాలు ఇప్పటికీ విజయవాడ వీధుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. నా బిడ్డ ఏం పాపం చేసింది? చదువుకోవడానికి పంపిస్తే శవమై వచ్చిందా అని ఆమె అడిగిన ప్రశ్నలకు వ్యవస్థ దగ్గర సమాధానం లేకపోయింది. కేసును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సత్యం బాబు అనే ఒక అమాయకుణ్ణి నిందితుడిగా నిలబెట్టారు. అతను 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. కానీ 2017లో హైకోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తూ పోలీసుల తీరును తప్పుబట్టింది. అప్పుడే మళ్ళీ ప్రశ్న మొదలైంది. మరి ఆయేషాను చంపింది ఎవరు? ఆయేషా తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. సమాధిలో ఉన్న తమ కూతురి ఆత్మ శాంతించాలంటే నిజం బయటికి రావాల్సిందేనని పట్టుబట్టారు. 2019లో సిబిఐ రంగంలోకి దిగింది. 12 ఏళ్ల తర్వాత, అవును, పుష్కర కాలం తర్వాత ఆయేషా సమాధిని మళ్లీ తవ్వారు. ఆ తల్లిదండ్రులు తమ కూతురు అస్థిపంజరాన్ని చూస్తూ కన్నీరి మున్నీరయ్యారు. ఒక తండ్రికి తన బిడ్డను మళ్లీ ఆ రూపంలో చూడడం ఎంత నరకమో ఆలోచించండి. కాలం గడుస్తూనే ఉంది. ఇప్పుడు 2026వ సంవత్సరం. సిబిఐ కోర్టు ఒక కీలక ఆదేశం ఇచ్చింది. రెండోసారి పోస్టుమార్టం కోసం సేకరించిన ఆయేషా శరీర అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించమని చెప్పింది. ఫిబ్రవరి 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో ఆమెకు చివరిసారిగా అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఊరేగింపుగా ఇంటికి తీసుకువెళ్లే తల్లిదండ్రులు 17 ఏళ్ల తరువాత ఆమె శరీర అవశేషాలను పట్టుకుని అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఒక హత్య కేసు కాదు, ఒక కుటుంబం యొక్క 17 ఏళ్ల కన్నీటి గాథ. ఆయేషా ఇప్పుడు లేదు, కానీ ఆమె జ్ఞాపకాలు, ఆమె తల్లిదండ్రుల పోరాటం మన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూనే ఉన్నాయి. చట్టం తన పని తను చేసుకుపోతుందని చెబుతారు. కానీ ఆయేషా విషయంలో ఆ పని పూర్తి కావడానికి ఒక తరం గడిచిపోయింది. కనీసం ఎప్పటికైనా ఆ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.